హాయ్ వియర్స్. మన లెజెండ్ డైరెక్టర్ శంకర్ గారు తీసిన మూవీ భారతీయుడు 1 మన గుర్తుంది కదా. సో భారతీయుడు 2 ట్రైలర్కు వచ్చేసింది. సో అందులో లోకనాయకుడు కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు డైరెక్టర్ శంకర్ గారు. సో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ యూనివర్సల్ ప్రాజెక్టు మూవీ అండ్ ఇండియన్ 2 తెలుగులో కూడా భారతీయుడు 2గా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. 2.5 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన ఈ భారతీయుడు 2 ట్రైలర్లో 28 ఏళ్ల నాటి భారతీయుని గుర్తు చేశాడు కమల్ హాసన్. ఇది రెండో స్వతంత్ర పోరాటం అంటూ సేనాధిపతిగా విశ్వరూపం చూపించాడు మన కమల్ హాసన్. కమల్ అవినీతికి అంతం చేయడానికి సేనాపతి చేస్తున్న యుద్ధం ఎలా ఉందో ఈ ట్రైలర్ ద్వారా మనకు చెప్పడం జరిగింది మన లెజెండ్ డైరెక్టర్ శంకర్ గారు. సో ఇందులో మెయిన్ అంశం ఏంటంటే, వామ్మో లంచం తీసుకుంటే ఆ ముసలోడు వచ్చే చంపేస్తాడేమో అని లంచం పేరు చెప్తేనే భయపడేటట్టు చేశాడు భారతీయుడు. ఇది సినిమానే కావచ్చు, కానీ భారతీయుడు సినిమా ద్వారా లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు కమల్ హాసన్. దాదాపు 23 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్గా రాబోతుంది. అదే భారతీయుడు 2 శంకర్ దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అయింది. సో జూలై 18న భారతీయుడు 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా రిలీజ్ ట్రైలర్ను మంగళవారం నాడు విడుదల చేశారు. సో 2.5 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో ఇది రెండో స్వతంత్ర పోరాటం అంటూ సేనాధిపతిగా కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించడం జరిగింది మన నటుడు. సో శంకర్ టేకింగ్కి తోడు కమల్ హాసన్ నట విశ్వరూపం కూడా ఈ భారతీయుడిని మళ్ళీ గుర్తు చేసిందని చెప్పొచ్చు. అవినీతికి అంతమొంచడానికి వచ్చిన హంటింగ్ డాగుగా భారతీయుడు లోని మరో కోణాన్ని చూపించాడు శంకర్. సో శంకర్ ఆయనే మళ్ళీ రావాలి అంటూ హీరో సిద్ధార్థ్ భారతీయుడికి ఇచ్చిన ఎలివేషన్స్ హైలైట్గా నిలిచాయనే చెప్పొచ్చు. సో గాంధీజీ మార్గంలో మీరున్నారు, నేతాజీ మార్గంలో నేను ఉన్నాను అంటూ కమల్ హాసన్ అవినీతికి మార్పుల్ని వేట నెక్స్ట్ లెవెల్లో అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా ఆయన గెటప్స్ చూస్తే మైండ్ బ్లోవింగ్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. సో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ట్రైలర్కి హైప్ తీసుకొచ్చి రాగా యాక్షన్ ఎక్స్పర్ట్స్లకు 25 ఏళ్ల నాటి కమల్ హాసన్ను గుర్తు చేస్తున్నాడు. భారతీయుడు నా నుంచి పారిపోలేరు దాక్కోలేను అని ఆరంభమైంది అని మన కమల్ హాసన్ గారు చెప్పే డైలాగ్స్ మాత్రం గూసుప్స్ అని వచ్చేస్తున్నాయి, భయపెట్టిస్తున్నాడు. భారతీయుడు ప్రతినాయకుడిగా ఎస్జే సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. సో ఈయన ఎస్జే సూర్య డైరెక్టర్ కూడా. ఈయన చాలా మూవీస్ మన తెలుగులో ఖుషి మూవీ తీశాడు. సో సిద్ధార్థ్తో పాటు కాజల్ అగర్వాల్ అండ్ రాకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కీలక పాత్రగా నటిస్తున్నారు. సో మన లెజెండ్ డైరెక్టర్ శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ సో భారతీయుడు 2 అండ్ తమిళం అండ్ హిందీలో కూడా రిలీజ్ అయింది ట్రైలరు. సో అందులో ఇండియా 2 అండ్ పేరుతోటి రిలీజ్ అయింది. సో ఈ మొత్తానికి ఈ మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక డైలాగ్ ఉన్నది. ఆ డైలాగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మీరేగా నేర్పించారు, పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమని అంటున్నారు. ఇదో రెండో స్వతంత్ర పోరాటం, గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను అంటూ భారతీయుడు వెంట వేట మొదలుపెట్టాడు మన శంకర్ దర్శకత్వంలో భారతీయుడు కమల్ హాసన్ మూవీలో. సో ఈ ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. బట్ భారతీయుడు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు అంత హైప్ మాత్రం ఈ ట్రైలర్ రాలేదు. చూడాలి మరి ఇందులో ఇది మన మూవీ 2.5 గంటల కంటే 3 అవర్స్ కంటే ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. సో ఎంతవరకు అనేది మరి వేచి చూడాలి. సో జూలై 18 తారీఖు మనకు మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అప్పుడు చూడాలి మరి ఎన్ని ప్రపంచ రికార్డ్స్ అన్నీ మరి భారతీయుడిలాగా రికార్డ్స్ కొలగొడుతుందా, లేకుంటే ఎలివేషన్స్ ఎలా ఇస్తుందా అనేది మూవీ చూడాలి. సో మన డైరెక్టర్ దర్శకత్వంలో మన తెలుగు హీరో రామ్ చరణ్ గారు కూడా నటిస్తున్నారు, గేమ్ చేంజర్. ఆ మూవీ మరి ఎప్పుడు వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ని నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.